రాక్షస గురువైన శుక్రాచార్యుడు తపస్సు చేసి మృత సంజీవని విద్యని సాధించాడు. అప్పుడు మృత సంజీవని విద్యని పొందాక రాక్షసుల దగ్గరికి వెళ్తే, నువ్వు మా గురువు కాదు, వెళ్ళిపో అని వాళ్ళు అసహించుకున్నారు. అంతకుముందు బృహస్పతి రాక్షస గురువులాగా శుక్రాచార్యుడు లేనప్పుడు దేవతల గురువు శుక్రాచార్యుడి వేషం వేసుకుని ఆయనలా మారి రాక్షసుల దగ్గరికి వచ్చి నేనే నీ గురువునని ఆయన బోధనలు చేశాడు. నిజంగా రాక్షస గురువైన శుక్రాచార్యుడు వచ్చినప్పుడు అందుకే నువ్వు మా గురువు కాదు అని చెప్పి వెళ్ళిపోమన్నారు. అప్పుడు రాక్షస గురువైన శుక్రాచార్యుడు ఆ రాక్షసుల మీద కోపం పొంది, నేను సాధించిన మృత సంజీవిని విద్య మీకు పనికి రాకుండా పోవాలి అని శపించాడు. కానీ అక్కడున్న రాక్షసులు వాళ్ళ వంశం వాళ్ళకే పనిచేయదు. అంధకాసురుడు అనే రాక్షసుడు అక్కడ లేడట.